Yeah, good evening, all of you. Hello. Yeah, guys, వాయిస్ వినపడుతుందా? Hello. ఎస్ సార్ వినిపిస్తుంది. Yeah, వినిపిస్తుంది done. సార్. Yeah, very good. సో లాస్ట్ పెండింగ్ క్లాసెస్ అని కంప్లీట్ చేశారా? 2 days క్లాసెస్ లో ఎవరైనా పెండింగ్ ఉన్నాయా? ఇంకా క్లియర్ చేసుకున్నారా? ప్రీవియస్ క్లాసెస్ ఏమైనా పెండింగ్ ఉంటే ఐ థింక్ ఓకే ఓకే గైస్, డన్. సో లాస్ట్ క్లాసెస్ లో మనం కాలేజ్ అండ్ స్కూల్ అకౌంట్స్ ఏ విధంగా చేయాలి అనేది క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో టుడే క్లాస్ లో సర్వీస్ కంపెనీలో టాలీ ప్రైమ్ 6.0లో సర్వీస్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏ విధంగా అకౌంట్స్ పేయబుల్ అండ్ రిసీవబుల్స్ లైక్ బిల్ వైజ్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చెప్తాం. ఓకే, సో ఈ యొక్క బిల్ వైజ్ ట్రాన్సాక్షన్స్ లైక్ వీటిని అకౌంట్స్ పేయబుల్ రిసీవబుల్స్ అంటారు. ఇప్పుడు ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేసిన తర్వాత మన బిజినెస్ సప్లయర్స్ దగ్గర వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ ని పర్చేజ్ చేస్తుంది. స్టాక్ ఆర్ గూడ్స్ ని పర్చేజ్ చేస్తుంది, సేల్స్ చేస్తుంది. పర్చేజ్ చేసేటప్పుడు కానీ సేల్ చేసేటప్పుడు కానీ రెండు కూడా క్రెడిట్ బేసిస్ మీద జరుగుతాయి. క్రెడిట్ బేసిస్ మీద అనేది జరుగుతాయి. అప్పుడు జరిగినప్పుడు మన బిజినెస్ లో పెండింగ్ బ్యాలెన్సెస్ ఎలా చూడాలి? ఇప్పుడు మన బిజినెస్ ఒక కస్టమర్ దగ్గర ఒక సప్లయర్ దగ్గరికి వెళ్ళి ఒక 2 lakhs సరుకు అనేది పర్చేజ్ చేస్తుంది. పర్చేజ్ చేసినప్పుడు ఆ కస్టమర్ కి లేదంటే ఆ సప్లయర్ కి మనకు రిలేషన్ బట్టి మనం ముందే మాట్లాడుకుంటాం. సార్, 2 lakhs అమౌంట్ అప్పుగా మీ దగ్గర స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేస్తున్నాను, నేను టోటల్ అమౌంట్ అట్ ఎ టైం పే చేయలేను. కాబట్టి ఆ 2 lakhs స్టాక్ ఆర్ గూడ్స్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి టోటల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని బైఫర్కేట్ చేసి ఇవ్వండి. అంటే ఒక 4 బిల్ నెంబర్స్ గా డివైడ్ చేసి నాకు హాఫ్ అమౌంట్ పే చేయడానికి అవకాశం ఇవ్వండి అని అడగటం. ఎస్, అతనికి బిజినెస్ జరగాలంటే కంపల్సరీగా క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అనేది మ్యాండేటరీ. కంపల్సరీ అవి జరిగితేనే ఫర్దర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది, బిజినెస్ జరుగుతుంది. అది సేల్స్ లో ఉంటుంది, పర్చేజ్ లో ఉంటుంది, రెండిట్లో ఉంటుంది. సో వాటిని బిల్ నెంబర్స్ గా ఏ విధంగా డివైడ్ చేయాలి? ఆ డివైడ్ చేసే పద్ధతిలో మనం పర్చేజ్ చేసేటప్పుడు న్యూ రెఫరెన్స్ అని, సేల్ చేసేటప్పుడు కూడా న్యూ రెఫరెన్స్ అని, అదే అమౌంట్ న్యూ రెఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఆ న్యూ రెఫరెన్స్ కి అమౌంట్ పే చేసేటప్పుడు అగేన్స్ట్ రెఫరెన్స్ అని, ఆన్ ద స్పాట్ పర్చేజ్ చేసి వెళ్తే ఆన్ అకౌంట్ అని, లేదంటే ముందుగా అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చి పే చేస్తే అడ్వాన్స్ అమౌంట్ అనేది మనం క్లియర్ గా టుడే క్లాస్ లో డిస్కస్ చేస్తాం. ఈ బిల్ వైజ్ మెయింటెనెన్స్ అనేది ఇన్వెంటరీలో ఉంటుంది, యాజ్ యూజువల్ సర్వీస్ లో కూడా ఉంటుంది. ఈ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది టాలీ ప్రైమ్ 6.0లో మనం చెప్పుకుంటే టుడే క్లాస్. ఓకే, డన్. పేజ్ నెంబర్ లైక్ నెక్స్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి. ఎంటర్ప్రైజెస్. ఓకే, డన్. టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇలా డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది. రైట్ సైడ్ F3 లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత షర్ట్ కంపెనీలోకి వెళ్ళండి, ఎంటర్ ఇవ్వండి, మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు కొత్తగా కంపెనీ క్రియేట్ చేయండి. కంపెనీ పేరు ఏంటండి? కళ్యాణి ఎంటర్ప్రైజెస్. మార్చ్ 10. ఎంటర్ ఎంటర్ ఎంటర్. స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇప్పుడు ప్రతిసారి ఎంటర్ 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 ఇవ్వకుండా సేవ్ చేయాలంటే టీ కోడ్ లైక్ టీ కోడ్ షార్ట్ కట్ కి ఏం చెప్పానండి? చెప్పండి. వెరీ గుడ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. డైరెక్ట్ గా ఈ కంపెనీ స్క్రీన్ సేవ్ అయిపోతుంది. కంప్లీట్ సేవ్ అయిపోయి F11 ఫీచర్స్ కి మనం వచ్చాం. ఓకే, సో నిన్నటి వరకు మీరు మెయింటైన్ అకౌంట్స్ అనే ఆప్షన్ మాత్రమే వేసి పెట్టారు. టుడే క్లాస్ లో ఏం చేయాలి? మెయింటైన్ అకౌంట్స్ యాజ్ యూజువల్. సెకండ్ వన్, ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ.
ఈ 2 ఆప్షన్స్ ఎస్ లో ఉండాలి. ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ మనకు అవసరం లేదు. నో ఎంటర్, నో ఎంటర్, నో ఎంటర్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్, సేవ్. వన్స్ ఒకసారి టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే ఎన్ని లెడ్జెస్ ఉంటాయి, ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, ఎన్ని ఓచర్ టైప్ కేసు ఉంటాయి చెప్పండి. చెప్పండి. 2 ledgers. గ్రూప్స్ 28 గ్రూప్స్ 24 20. వచ్చేసి 24 24 లెడ్జర్ 2. వెరీ గుడ్. లెడ్జెస్ 2 ఉంటాయి, ఓచర్ టైప్ కేసు 24 ఉంటాయి. ఓకే, గ్రూప్స్ 28 ఉంటాయి. వెరీ గుడ్. అవి ప్రీ డిఫైన్డ్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్రియేట్ లేక వెళ్దాం. ఇంకా గ్రూప్ లేక అవసరం లేదు. లాస్ట్ క్లాస్ లో మీరు గ్రూప్ లేక వెళ్ళారు, ఈ క్లాస్ లో అవసరం లేదు. డైరెక్ట్ గా లెడ్జర్ లేక వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏముందండి, క్యాపిటల్. ఇది మ్యాండేటరీ, ఏ ప్రాబ్లం అయినా క్యాపిటల్ కి క్యాపిటల్ గ్రూప్ తీసుకోవాలి. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, మీరు కళ్యాణ్ ఎంటర్ప్రైజ్ లో 5 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఏంటి, ఎస్బిఐ బ్యాంక్ అకౌంట్స్. కంట్రోల్ ఏ. తర్వాత ప్రియాటెక్ సొల్యూషన్స్ నుంచి 2 lakhs పెట్టి పర్చేజ్ చేశారు. పర్చేజ్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ ప్రియాటెక్ సొల్యూషన్స్. తండ్రి క్రెడిటార్స్. చూడండి, ఎప్పుడైతే మీరు F11 లో బిల్ వైజ్ అనే ఆప్షన్ వేసి పెట్టారో ఆ ఫీచర్ అనేది సండ్రీ క్రెడిటార్స్ కి, సండ్రీ డెబ్టార్స్ కి ఎలిజిబిలిటీ అవుతుంది. ఇక్కడ కన్నా మీరు నో పెట్టారంటే మీకు 4 ఆప్షన్స్ పెండింగ్ బ్యాలెన్సెస్ కనిపించవు. ఎస్ పెడితేనే మీకు ఆ 4 ఆప్షన్స్ బయటకు వస్తాయి. ఏంటవి ఆ 4 ఆప్షన్స్, న్యూ రెఫరెన్స్, అగైనెస్ట్ రెఫరెన్స్, ఆన్ అకౌంట్, అడ్వాన్స్ అమౌంట్ అనే ఆప్షన్స్ బయటకు వస్తాయి, లేకపోతే రావు. కంట్రోల్ ఏ. సండ్రీ డెబ్టార్స్ కి, సండ్రీ క్రెడిటార్స్ కి, సప్లయర్స్ కి, బయ్యర్స్ కి మాత్రమే ఆ ఆప్షన్స్ వస్తాయి, మిగతా వాళ్ళకు రావు. ప్రైవేట్ లిమిటెడ్. సండ్రీ డెబ్టార్స్ చూసారా, ఇది కూడా ఎస్ వచ్చింది ఆటోమేటిక్ గా. అదే టాలీ ERP9 లో అయితే మనమే ఎస్ పెట్టేవాళ్ళం, కానీ ఇక్కడ డిఫాల్ట్ ఇచ్చేసాడు ఆప్షన్. కంట్రోల్ ఏ. నెక్స్ట్ కంప్యూటర్ ఫిక్స్డ్ అసెట్స్. కంట్రోల్ ఏ. నెక్స్ట్ 3 కంప్యూటర్స్ సండ్రీ ప్రింటర్స్. దీనికి అవసరమా, బిల్ వైజ్ అవసరం లేదా, 7th 1 కి 7th ట్రాన్సాక్షన్ అవసరమా లేదా, నో నీడ్. సేవ్. కంట్రోల్ ఏ. లెడ్జెస్ అని అయిపోయినాయా, ఎస్కేప్ కోచెస్ దగ్గర ఉంది. ఫస్ట్ ఏంటండి, రిసీట్ క్యాపిటల్ 5 lakhs. కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ కాంట్రా క్యాష్ డిపాజిట్ 1 lakh. కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ పర్చేస్. ఫార్మాట్ ఇలా ఉండకూడదు కదా, డెబిట్ డేట్ రావాలి. అప్పుడు చేంజ్ మోడ్ లోకి వెళ్ళి యాజ్ వోచర్ తీసుకోవాలి. యాజ్ వోచర్. ఫస్ట్ ఇక్కడ ప్రియాటెక్ సొల్యూషన్స్. ఎంటర్. కంట్రోల్ ఏ. అమౌంట్ ఎంత అంటే టోటల్ గా మన బిజినెస్ ఎంత పర్చేజ్ చేస్తుంది, 2 lakhs. 2 lakhs. ఎంటర్. చూసారా 4 ఆప్షన్స్ వచ్చాయి. అంటే మన బిజినెస్ ప్రియాటెక్ సొల్యూషన్స్ దగ్గర వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ 2 lakhs పర్చేజ్ చేస్తుంది. ఆ పర్చేజ్ చేసేటప్పుడే ఆ బిల్స్ డివైడ్ చేసి ఇవ్వమని చెప్పింది. ఎందుకంటే మనం పే చేయడానికి టోటల్ అమౌంట్ మన దగ్గర లేదు కాబట్టి న్యూ రెఫరెన్స్. ఇక్కడ బిల్ నెంబర్ 100. కంట్రోల్ సి కాపీ. డ్యూ డేట్ ఆర్ క్రెడిట్ డేస్. ఇప్పుడు మనకి మంత్లీ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల మనకి ఏముంటాయండి, లైక్ ఈఎంఐస్ ఉంటాయి కదా. మన అకౌంట్ లో ఆటోమేటిక్ గా 5,000 1 నుంచి 5వ తారీఖు లోపల నువ్వు ఎంత ఈఎంఐ కట్టాలనో ఆ అమౌంట్ పెట్టుకోవాలి. లేదు అంటే మళ్ళీ ఎక్స్ట్రా 1 day ఎక్కువైనా కూడా 600 కట్ చేసుకుంటారు. కాబట్టి ఈ బిల్ నెంబర్ 100 అనే ఏదైతే ఉందో అది ఏ డేట్ లోపల నువ్వు ఇస్తావు, ఈరోజు 12వ తారీఖు లోపల ఇస్తావా, లేదంటే 10వ తారీఖు లోపల ఇస్తావా, ఆ డేట్ ఇక్కడ ఇచ్చుకోవాలి.
ప్రజెంట్ నో నీడ్. ఆ 2 lakhs లో బిల్ నెంబర్ 100 ని 80,000 తో డివైడ్ చేశారు. నెక్స్ట్ బిల్ నెంబర్ 200 50,000. బిల్ నెంబర్ 300 40,000. బిల్ నెంబర్ 400 800. డెబిట్ పర్చేజెస్ తీసుకోవాలి. ఆ 2 lakhs అమౌంట్ ని 4 బిల్ నెంబర్స్ గా డివైడ్ చేశారు. సేవ్. నెక్స్ట్ సేల్స్ చేంజ్ మోడ్ యాజ్ వోచర్. ఎవరికి సేల్ చేస్తున్నాం? క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్. కంట్రోల్ ఏ టోటల్ అమౌంట్ ఎంతకి సేల్ చేసాం? 2,50,000. న్యూ రెఫరెన్స్, ఇది కూడా న్యూ రెఫరెన్స్. బిల్ నెంబర్ 201 1 lakh. బిల్ నెంబర్ 202 40,000. బిల్ నెంబర్ 203 60,000. బిల్ నెంబర్ 204 50,000. నెక్స్ట్ పేమెంట్ టు క్రెడిటర్ అంటే ఎవరు తీసుకోవాలమ్మా? ఏకి తీసుకోవాలి. పేమెంట్ టు క్రెడిటర్ అంటే క్రిస్సా ప్రియా టెక్ సొల్యూషన్ తీసుకోవాలా? ఏం తీసుకోవాలా చెప్పండి? ఏం తీసుకోవాలమ్మా? ప్రియా టెక్. వెరీ ప్రియా టెక్ తీసుకోవాలి. పేమెంట్లోకి వెళ్ళి ప్రియా టెక్. యాక్చువల్గా మన కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఇవ్వాలి? 2 lakhs ఇవ్వాలి. కానీ మనం ఎంత ఇస్తున్నాం? 1,50,000 ఇస్తున్నాం. ఇప్పుడు ఏం తీసుకోవాలి? న్యూ రెఫరెన్సా అగైనెస్ట్ రెఫరెన్సా? ఏం తీసుకోవాలి? అగైనెస్ట్ అండి. అగైనెస్ట్ రెఫరెన్స్ తీసుకోవాలి. ఆటోమేటిక్గా ఉన్నాయా ఇక్కడ? నువ్వు పైన పర్చేజ్ చేసింటే ఇక్కడ డిఫాల్ట్గా వచ్చినాయా? చూడండి, బిల్ నెంబర్ 100 మీద 80,000కి మీరు పర్చేజ్ చేశారు. కానీ మనం ఎంత పే చేస్తున్నాం? 80,000లో 50,000 పే చేస్తున్నాం. అంటే 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. 200 మీద 50,000కి పర్చేజ్ చేస్తే 30,000 మనం ఇస్తున్నాం. అంటే 20,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. బిల్ నెంబర్ 300 మీద 40 పర్చేజ్ చేశారు, 40 ఇచ్చేస్తున్నారు. 400 మీద 30 పర్చేజ్ చేశారు, 30 ఇచ్చేస్తున్నారు. క్యాష్. సో ఏ బిల్ నెంబర్స్ అయితే క్లియర్ అయిపోయి ఉంటాయో అవి కనిపించవు. పెండింగ్ బ్యాలెన్సెస్ ఎంత అమౌంట్ ఉందో అవి మాత్రమే కనబడతాయి. నెక్స్ట్ రిసిప్ట్. సో రిసిప్ట్ ఫ్రమ్ డెబ్టార్ అంటే ఎవరు వస్తారండి? ఎవరు వస్తారు? క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్. వెరీ గుడ్. యాక్చువల్గా 2,50,000 మనం క్రిస్కి ఇవ్వాలి. కానీ మన బిజినెస్ క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మనకి ఇవ్వాలి. కానీ ఎంత ఇస్తున్నారు వాళ్ళు? 2,20,000 ఇస్తున్నారు. అగైనెస్ట్ రెఫరెన్స్ 201 మీద 1 lakh సేల్ చేసామండి. కానీ వాళ్ళు ఇచ్చిందంతా 80,000. 202 40,000కి మీరు సేల్ చేశారు. వాళ్ళు ఇచ్చిందంతా మనకి 30 ఎంత 40 ఇచ్చేసారు. 203 60,000కి మనం సేల్ చేసాము. కానీ వాళ్ళు ఇచ్చింది మాత్రం 50,000. 50కి 50 క్యాష్. నెక్స్ట్ జర్నల్ కంప్యూటర్ 25,000 కంప్యూటర్స్. అండి ఈ విధంగా మనం టాలీ ప్రైమ్ 6.0లో బిల్ వైజ్ లైక్ అకౌంట్స్ పేయబుల్ రిసీవబుల్స్ ఇలా మెయింటైన్ చేయాలి. ఎస్కేప్ టేబుల్కి వెళ్తే మీరు ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. లాస్ ఆల్ట్ F1 నెట్ ప్రాఫిట్ 50,000. 2,50,000 సేల్ చేసాము, 2 lakhs పర్చేజ్ చేసాము. అంటే పెండింగ్ బ్యాలెన్స్ మన దగ్గర ఎంత ప్రాఫిట్ లో ఉన్నాం? 50,000 ప్రాఫిట్ లో ఉన్నాం. ఓకే. ఎస్కేప్ డాష్ బోర్డ్ రిపోర్ట్స్ అనేవి ఒకే చోట కనబడతాయి.
display more reports, trial balance, statements of accounts, outstandings, ledger, pre-tax solutions. Alt F1 expand. ఏవైతే పెండింగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయో ఆ బిల్సే కనబడతాయి. క్లియర్ అయిన బిల్స్ కనిపించవు. బిల్ నెంబర్ 100 మీద 80,000 పర్చేజ్ చేసాం, కానీ మనం ఇచ్చింది 30 పెండింగ్ ఉంది. 50,000 పర్చేజ్ చేసాం, 30నే మనం ఇచ్చాం, 20,000 పెండింగ్ ఉంది. రెండు కలిపితే 50,000. ఓపెనింగ్ అమౌంట్ వచ్చేసి 1,30,000. ఇది ప్రియాటెక్ సొల్యూషన్స్ లో మిగిలిన పెండింగ్ బ్యాలెన్స్. క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఆల్ట్ F1 1,00,000 లో 80,000 వాళ్ళు మనకి ఇచ్చారు, 20,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. 60,000 50,000 ఇచ్చారు, 10,000 బ్యాలెన్స్ ఉంది. రెండు కలిపిస్తే 30,000, 1,60,000. ఈ విధంగా న్యూ రెఫరెన్స్, అగైనెస్ట్ రెఫరెన్స్, పేయబుల్స్ వాల్యూస్ ఇక్కడ కనబడతాయి, రిసీవబుల్ వాల్యూస్ ఇక్కడ కనబడతాయి. సో దీన్నే మనం లైక్ అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, అకౌంట్స్ పేయబుల్, రిసీవబుల్స్ అని చెప్పుకుంటాం. పర్చేజ్, సేల్స్, రిసీప్ట్, పేమెంట్, ఇలా మంత్ వైజ్ గా రిపోర్ట్స్ అన్ని కనబడతాయి. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ మా? అర్థమైందా? అకౌంట్స్ పేయబుల్, రిసీవబుల్స్, ఎనీ డౌట్స్? క్లియర్? క్లియర్ గైస్? క్లియర్? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్? అర్థమైందా రిమైనింగ్ పర్సన్స్? అశోక్, భాస్కర్, మహేష్, రమ్య, శైలజ, శిల్ప, క్లియరా? ఓకే, ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, మల్టీ కరెన్సీ, ఎయిదర్ ఫారెన్ కరెన్సీ. సో ఫారెన్ కరెన్సీ అంటే ఏంటంటే టాలీ ప్రైమ్ 6.0లో మన బిజినెస్ ఇండియాలో ఉంది. ఓన్లీ డొమెస్టిక్ కస్టమర్స్ ఆర్ వెండర్స్. అంటే డొమెస్టిక్ అంటే విత్ ఇన్ ద ఇండియా, ఇంటర్నేషనల్ అంటే అదర్ కంట్రీ. ఇప్పుడు బిజినెస్ పెట్టిన తర్వాత ఇండియాలోనే పర్చేజ్ చేసి ఇండియాలోనే సేల్ చేయం కదా, వేరే కంట్రీ నుంచి పర్చేజ్ చేస్తాం, వేరే కంట్రీ కూడా సేల్ చేస్తాం. అలాంటి సిచ్యువేషన్స్ లో సో ఇప్పుడు మన ఇండియా అమౌంట్ లో ఇస్తే వాళ్ళు ఒప్పుకోరు కదా, వాళ్ళ దేశం కరెన్సీలోకి మార్చి ఇవ్వాలి. సో అలాంటప్పుడు కరెన్సీస్ ని ఎలా క్రియేషన్ చేయాలి, ఏ విధంగా ఆ కరెన్సీస్ కి రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ వాళ్ళ అమౌంట్ లో సెటప్ చేయాలి, పర్చేజ్ లో సేల్స్ లో ఎలా ఎంటర్ చేసుకోవాలన్నది ఫారెన్ కరెన్సీ ద్వారా టుడే క్లాస్ లో మనం డిస్కస్ చేస్తాం. అదే విధంగా మన ఇండియా అమౌంట్ వాళ్ళ అమౌంట్ ఎంత డిఫరెన్స్ వస్తుంది అనేది కూడా టుడే క్లాస్ లో మనం కరెన్సీ వైజ్ గా కూడా చూడొచ్చు. ఓకే, డన్. చూడండి, కామన్ కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఇవన్నీ అన్నిటికీ కామన్. ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ, మెయింటైన్ అకౌంట్స్, బిల్ వైజ్ నో, ఇన్వెంటరీ ఆప్షన్స్ 2S పెట్టండి, జిఎస్టీ నో పెట్టండి. ఇవన్నీ కామనే, మళ్ళీ రెగ్యులర్ గా చెప్పాల్సిన అవసరం ఉండదు. రెగ్యులర్ గా మీరు ఎలా చేస్తున్నారు అంతే. లెడ్జర్స్ ఏమేమి ఉన్నాయి? క్యాపిటల్ అకౌంట్ కంట్రోల్ ఏ, ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్ కంట్రోల్ ఏ, పర్చేజ్ అకౌంట్స్, తర్వాత ఆస్ట్రేలియన్ కంప్యూటర్ నీడ్స్. కంప్యూటర్ వరల్డ్. సో ఇప్పుడు అక్కడ ఏ కంట్రీ ఉంటే ఆ కంట్రీనే తీసుకోవాలి. అక్కడ ఏ స్టేట్లు ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి ప్రస్తుతానికి ఇండియానే తీసుకుంటాం. సేల్స్ అకౌంట్స్, తర్వాత నెక్స్ట్ ఏముంది? కువైట్ కంప్యూటర్ వరల్డ్. కంట్రీ డెప్టర్స్, నెక్స్ట్ దుబాయ్ కంప్యూటర్ షాపింగ్, కంట్రీ డెప్టర్స్. సో తర్వాత ఇంకా ట్రావెలింగ్,
expense, indirect expenses, bank charges, indirect expenses. Escape. ఇప్పుడు కరెన్సీ కింద రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనే ఆప్షన్ రాలేదు. కరెన్సీస్ క్రియేట్ చేసిన తర్వాత వస్తుంది. కింద చూడండి కరెన్సీస్ ఆస్ట్రేలియా, కువైట్, దుబాయ్. అక్కడ డాలర్ సింబల్ ఉంది, దినార్ సింబల్ ఉంది, దిరహమ్స్ ఉంది. ఒక డాలర్ కి 54.90 పైసా. తర్వాత ఒక డిఎన్ దినార్, డిహెచ్ఎస్ దిరహమ్స్, ఎస్కేప్. తర్వాత రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ వస్తుంది, ముందు రాదు. ఇండియా అమౌంట్ ఎంత 54.90 పైసా. సో డిహెచ్ఎస్ కింద 22.31 పైసా. నెక్స్ట్ 267.59 పైసా. తర్వాత యూనిట్స్, ఎన్ఓఎస్ నంబర్స్, స్టాక్ ఐటమ్, హెచ్పి ల్యాప్టాప్, కంట్రోల్ ఇయర్. వచ్చేస్ రిసిప్ట్ క్యాపిటల్ అమౌంట్ ఎంత 75 lakhs. ఐసిఐసిఐ బ్యాంక్, కంట్రోల్ ఇయర్. నెక్స్ట్ కాంట్రా, బ్యాంక్ నుంచి విత్డ్రా చేస్తుంది. కంట్రోల్ ఇయర్. నెక్స్ట్ పర్చేజ్ ఆస్ట్రేలియా. హెచ్పి ల్యాప్టాప్ ఎంత క్వాంటిటీ 80 numbers. 80. సింబల్ ఇవ్వాలి $600. 48,000 అమౌంట్. $600 కి 54.90 ఇంటూ చేస్తే 32,940 రూపీస్ అవుతుంది ఇండియా. అదే $48 కి మళ్ళీ అండర్లో 54.90 ఇంటూ చేస్తే 35,200. కంట్రోల్ ఇయర్. సేల్స్ వైట్ సో 30 DN 267.59. నెక్స్ట్ దుబాయ్ హెచ్పి 40 PHS 1250. అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం, తర్వాత వాళ్ళకి డబ్బులు పే చేస్తాం. నెక్స్ట్ రిసిప్ట్ కువైట్ ఇయర్. నెక్స్ట్ దుబాయ్ నెక్స్ట్ పేమెంట్ డే బుక్ లో వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, నెట్ ప్రాఫిట్ 9,13,832. స్టాక్ సమ్మరీ F12. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్డ్స్, ఇన్వర్స్ అవుట్వర్డ్స్, క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనపడతాయి. Display more reports, trial balance, phone books, purchase register, sales register, receipt register, payment register, contra register. తర్వాత
ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1. ఇక్కడ ఆల్ట్ సి ఇవ్వండి. ఆల్ట్ సి వచ్చేసి కరెన్సీ వైజ్ డిఫరెన్స్ ఇండియా అమౌంట్ కి ఆస్ట్రేలియా అమౌంట్ కి డిఫరెన్స్, మళ్ళీ ఆల్ట్ సి 3 దేశాల డిఫరెన్స్ అమౌంట్, మళ్ళీ ఆల్ట్ సి 4 దేశాల డిఫరెన్స్ అమౌంట్. ఓకే, సో దీన్నే ఫారెన్ కరెన్సీ లేదా మల్టీ కరెన్సీ అంటారు. ఇతర దేశాలతో మీరు ఒకవేళ అబ్రాడ్స్ లో వెళ్ళి జాబ్ చేస్తే టాలీ మీద ఈ విధంగా మీరు కరెన్సీ సింబల్, రేట్ ఆఫ్ ఎక్స్చేంజెస్, తర్వాత అమౌంట్ అనేది ఈ విధంగా ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, క్లియర్ గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? రిమైనింగ్ గైస్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్. లేవు సార్. రిమైనింగ్ మా ఓన్లీ 2 or 3 మెంబర్స్ మాట్లాడుతున్నారు. రిమైనింగ్ ఎవరికైనా డౌట్స్ Yes, ఉన్నాయా? sir. ప్లీజ్ ప్లీజ్ రెస్పాండ్, రియాక్ట్, రోబోలాగా ఉండకండి. ఓకే, గుడ్. సో అవి చేయండి. ఫ్రమ్ టుమారో లైక్ వ్యాట్ అయిపోతుంది, జిఎస్టీ థియరీ చెప్తాము. ఆఫ్టర్ టుమారో నుంచి జిఎస్టీలోకి ఎంటర్ అవుతాం. జిఎస్టీలోకి ఎంటర్ అయిన తర్వాత మీరు ఆన్లైన్ అసెస్మెంట్స్ రాయాల్సి వస్తుంది. అది మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఏ విధంగా రాయాలి అనేసి. ఓకేనా, డన్. సో దిస్ లైక్ మార్చి 16th నుంచి ఎస్ఏపి స్టార్ట్ చేస్తున్నాను. ఎవరైనా ఎస్ఏపి నేర్చుకోవాలనుకుంటే, అంటే టాలీ కంటే పెద్ద సాఫ్ట్వేర్ ఎస్ఏపి